హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం సమోసా ఫ్లవర్స్ తయారు చేసుకోబోతున్నాం. ఇది పైనుంచి క్రంచీగా అలాగే లోపల ఆలూ స్టఫింగ్తోని భలే టేస్టీగా ఉంటుందన్నమాట. అట్లాగే ఇది మనం గోధుమ పిండితోని తయారు చేసుకోబోతున్నాం. సింపుల్గా అప్పటికప్పుడు క్విక్ రెసిపీగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా పడతాయి. ఇది ఒట్టిగా తిన్నా లేకపోతే టమాటా కెచప్తో తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం: ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. దాంట్లో కలోంజి అలాగే వామ వేసుకోండి. కలోంజి ఒక 1/2 టేబుల్ స్పూన్, వామ ఒక 1/2 టీ స్పూన్, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేయకుండా పిండిని ఒకసారి చక్కగా కలిపేసుకోండి. పిండి అనేది ఇలా రావాలి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోండి, చక్కటి ముద్దలాగా. చూసారు కదా, ఇలాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న సైజు ఒక 5 ఆలుగడ్డలను తీసుకొని చక్కగా స్మాష్ చేసుకోండి. స్మాషర్ ఉంటే ఇలా స్మాష్ చేసుకోండి, లేకపోతే స్పోర్క్తోనైనా కూడా ఇలా ప్రెస్ చేసుకుంటే స్మాష్ అయిపోతుంది అనమాట. ఉండలు లేకుండా చక్కగా ఇలాగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఎండుకారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే ఒక చిన్న కప్పు క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు, ఒక 2-3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ లేకపోతే రైస్ ఫ్లోర్ వేసుకొని చక్కగా పిండి ముద్దలాగా కలిపేసుకోండి. చూసారు కదా, ఇలా కలిపేసుకోవాలన్నమాట. సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మనం పక్కన పెట్టుకున్న పిండి ముద్దను ఇలాగా 4 ముద్దల్లాగా చేసుకోండి, మీడియం సైజులో. ఇప్పుడు పైనుంచి గోధుమ పిండి వేసుకొని చపాతీలాగా చేసుకోండి. ఇది మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగానే చేసుకోవాలి చపాతీ అనేది. దీన్ని చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంత పలుచగా చేసుకున్న తర్వాత సేమ్ సైజులో ఇంకోటి కూడా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పైనుంచి ఇంకో చపాతీ వేసుకొని సైడ్లు కట్ చేసుకుందాం. 4 సైడ్లు చక్కటి బాక్స్ షేప్లో రావాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైనుంచి పెట్టుకున్న చపాతీని తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లో. ఇప్పుడు మనం ఆలూ స్టఫింగ్ ఏదైతే ఉందో పలుచగా ఈ చపాతీ పైన స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేయండి, స్పూన్తో లేకపోతే చేతితోనైనా కూడా. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా ఇలా అనుకోండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మరో చపాతీ ముక్క ఏదైతే ఉందో అది కూడా దీనిపైన వేసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని నైఫ్ తీసుకొని చక్కగా 4 భాగాలు వచ్చేలాగా కట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని చక్కగా ఫ్లవర్ షేప్లో వచ్చేలాగా మడత పెట్టుకుందాం. ఇలా పిండిని చూపిస్తున్నప్పుడు 2 సైడ్లు ఇలా ఒత్తేసుకొని మరో 2 సైడ్లు వెనక్కి లాగేసుకొని ఒత్తేసుకుంటే ఈజీగా మనకు ఫ్లవర్ షేప్లో వస్తుందన్నమాట. చూడండి, ఇంకొకసారి చూపిస్తున్నాను నేను. చూసారు కదా, సేమ్ ఇంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలాగే మిగిలినవన్నీ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత దీంట్లో పక్కన పెట్టేసుకున్న ఫ్లవర్ సమోసాలు వేసుకోండి. ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం సమోసాలు వేసుకోవాలి, అప్పుడే చక్కగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేసి అవి పైకి వచ్చినప్పుడు మాత్రమే 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి ఆల్మోస్ట్ కలర్ వచ్చాయండి. ఈ కలర్ రాగానే మనం తీసేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇలాగే చూపించిన విధంగా మిగిలినవి కూడా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా టిష్యూ పేపర్ పెట్టుకున్న ప్లేట్లో వేసుకొని
ఆయిల్ పోయేంత వరకు వదిలేద్దాం. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా ఫ్లవర్ సమోసా రెడీ అయిపోయిందండి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంది, పైన క్రిస్పీగా భలే ఉన్నాయన్నమాట. ఇవి 1 డే కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా వేడి వేడిగా ఫ్లవర్ సమోసా ఎలా తయారు చేసుకోవాలో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.